ఓం భవః ఓం శుభః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో నః ప్రచోదయాత్ శోభనే మంగళే ముహూర్తే పృథివ్యాం జంబూద్వీపే ఇక్కడే చేయబెట్టండి దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే వెంకటేశ్వర క్షేత్రే సర్వం భవయచ్చ భవ్యం తస్యేషానః నమః విష్ణవే నమః మనుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః బ్రాహ్మణోస్య ముఖమాసే బాహురాజన్యకృతః పూర్వోత్తరస్య యద్వైశ్యః తద్వ్యాగో శూద్రో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సమానాయ స్వాహా నైవేద్యం సమర్పయామి తాంబూలదక్షిణాం సమర్పయామి శ్రీరాధయే యావరుణో ధ్రువం దేవో బృహస్పతిః తిరుమల ప్రసాదం శ్రవణాది కుర్మహే శమే కామాన్ కామకామాయ మయ్యం ప్రాప్తిరస్తు సర్వస్యార్థే సర్వ పుష్పాయాశ్చ పుష్పిణే మేడం కొంచెం ముందుకు రండి మేడం. విజయ ప్రాప్తిరస్తు తథాస్తు. దేవో బృహస్పతిః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః సైన్యస్థాగ్నిశ్చరాస్తం ధారయత. శతకోసేన హదయత్ సాకమింద్రః వేద అమృతేన తదాంబురే తస్మై బ్రహ్మద బ్రహ్మదారుష్కీర్తిం ప్రదాంతదో భాగధేయే నైవేనం ప్రణీతే బ్రాహ్మణः ఋషిం దేవతా విద్ధతి యావదేవ దేవతా సాత్రీణాది పర్యాప్త్యానంతరాయ సర్వస్తు. పట్టుకోండి జయపత్రం అమ్మగారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు నిర్ణయం మేరకి, పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకి ఇవాళ బీఫామ్ నాకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ బీఫామ్ నామినేషన్ పత్రాలు ఇవాళ పవిత్ర దేవాలయం కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసుకొని వారికి ప్రార్థించి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇవాళ వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది. వారి దగ్గర పూజా కార్యక్రమం ముగించుకొని మెదక్ కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఇవాళ ఈ భగవంతుని ఆశీస్సులతో పార్టీ ఏదైతే నిర్ణయం మేరకి శాయశక్తుల ప్రయత్నించి ప్రజల ఆమోదంతో ఘన విజయం సాధిస్తూ ఉన్నాం. మెదక్ పార్లమెంట్ సీటుకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులు నాకు ఇవ్వాలని చెప్పి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి వారి ప్రజాసేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై వారి కుటుంబ సభ్యునిగా ఉంటా అని చెప్పి జిల్లా అభివృద్ధి
ఈ 3 జిల్లా కేంద్రాలు ఏవైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నాయో వీటిని అభివృద్ధి బాటలో ఉంచడానికి కేసీఆర్ గారు, అదేవిధంగా శ్రీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందరి సూచన మేరకు ప్రజాసేవలో అంకితమవుతానని చెప్పి ఈ భగవంతుని సాక్షిగా చెప్తూ, ఏదైతే నేను పర్సనల్గా ట్రస్ట్ కార్యక్రమాలు పేద విద్యార్థినులకు పేద కుటుంబాలకు పెళ్లి చేసుకోవడానికి 1 రూపాయికి ఫంక్షన్ హాల్ ఏదైతే నేను ఇవాళ పెట్టుకొని ప్రజల దగ్గరికి ఒక కార్యక్రమంతో నేను వచ్చానో, ఈ భగవంతుని మీద ఈ ఆలయం ముందట నా నామినేషన్ పత్రం దేవుని పాదాల దగ్గర పెట్టి వారి దీవెనలు తీసుకొని ఆలయం బయటకు వచ్చిన తర్వాత పత్రికాముఖంగా ఇవాళ నేను ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైతే నేను 100 కోట్ల ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి నిరుపేద కుటుంబాలకు విద్య, తర్వాత నిరుపేద కుటుంబాలకు ఫంక్షన్ హాల్స్ కట్టి 1 రూపాయికి వాళ్ళ శుభకార్యాలు చేసే విధంగా కష్టపడి వారి సేవకు నా జీవితం అంకితం చేస్తానని చెప్పి ఈ ఆలయ సాక్షిగా ఈ ప్రత్యక్ష వెంకటేశ్వరుని మీద ప్రమాణం చేసి నేను ఇవాళ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నాను. ఒక సేవకుడిగా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నా. ప్రజలు నన్ను ఆశీర్వదించి కలెక్టర్గా, ఉన్నతాధికారిగా నన్ను ఆదరించిండ్రు. ఇవాళ వాళ్ళ ఆదరణే ఇవాళ నాకు నామినేషన్ నా చేతికి దిక్కడం నా అదృష్టం. ఆ ఆదరణను ఇంకా నాకు మళ్ళీ ఒకసారి ఇచ్చి ఆశీర్వదించి ఘన విజయంతో నన్ను పార్లమెంటుకు పంపినట్టయితే వారి కుటుంబాలలో సేవకుడిగా ఉంటా, ప్రతి అన్నదమ్మునికి అన్నలాగా తమ్ముడిగా ఉంటా అని చెప్పి భగవంతుని మీద ఇవాళ ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నిరంతరం ప్రజాసేవలో ఉంటాను. సేవకుడిగా నేను ప్రజల దగ్గరికి వస్తున్నా. నాకు దీవెనలు ఇవ్వండి.